సో, మీ స్టోరీస్‌ని ఇప్పటి వరకు అంటే మీరు రాసుకున్న దానికన్నా సరే అంటే చాలా బెటర్‌గా తెరకెక్కించిన డైరెక్టర్ ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పాలి అంటే ఆఫ్‌కోర్స్ అందరితో మీకు మంచి రిలేషన్ ర్యాపో ఉంటుంది. ఐ నో మా అన్నీ కూడా. నాకంతా హ్మ్. అదే ఏమంటారు నేను రాసిన కథల కంటే కూడా నేను పనిచేసిన సినిమాల్లో నేను ఊహించిన దానికంటే సినిమా చాలా గొప్పగా వచ్చిన సినిమా సత్యం. నా ఫస్ట్ పిక్చర్. ఎందుకంటే అప్పటికి నాకు అనుభవం తక్కువ కాబట్టి ఆ సినిమాని నేను చెప్పగలను. మిగతాదంతా నేను ప్రాసెస్‌లో ఉన్నా. ఏమవుతుందంటే వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ యూ నెవర్ నో. ఇప్పుడు కథ రాసి ఇచ్చేయమండి. ఎట్లా ఉంటుందంటే అనుష్ గారు, మనం కథ రాసి ఒక షాప్‌లో ఇది ఒక ఆఫీస్ అనుకోండి. ఒకడు వచ్చి నాకు కథ కావాలి అంటే ఇదిగో ఈ ఫైల్ తీసుకో. అంటే ఆ ఫైల్ తీసుకొని వాడు చదువుకుని దాన్ని వాడు డైలాగులు రాసుకొని అటు అది జరగదు అది. ఇది ఇట్స్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ కోవర్కింగ్ స్పేస్ యాజ్ ఎ ఫిల్మ్. అంటే ఒక రైటర్ ఒక ఐడియా చెప్తాడు. ఆ రైటర్కి ఆ ఐడియాకి ఒక డైరెక్టర్ రియాక్ట్ అవుతాడు. ఒక హీరో దగ్గరికి వెళ్తే తను ఒక సజెషన్ ఇస్తాడు. ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే నేను ఇలాంటిది అనుకున్నానండి అని అతను చెప్తాడు. మీద మా ఫ్రెండ్స్ లేకపోతే ఒక తయారవుతుంది. కథ తయారయ్యే దాంట్లో అందరం భాగస్వాములు ఉంటాం. ఒక ఐడియా జెర్మినేట్ అయిన వాడే కథకుడిగా పేరు సంపాదిస్తాడు. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ లైక్ హౌ టు సే ఇంటరాక్టివ్ జాబ్. ఆ తర్వాత స్క్రీన్ ప్లే చేసేటప్పుడు 20-30 మంది కూడా కూర్చోవచ్చు. ఒక్కోసారి ఒకడే రాస్తున్నాడు స్క్రీన్ ప్లే. అది రాసినప్పుడు అండ్ రైటర్ గోస్ టు ద షూటింగ్ టు క్లియర్ డౌట్స్ ఆర్ టు సీ హౌ దిట్ ఈస్ కమింగ్ అప్ అండ్ దెన్ అగైన్ దే విల్ గో టు ఎన్ ఎడిటింగ్ స్వీట్. ఆ ఎడిటింగ్ స్వీట్లోకి వెళ్ళినప్పుడు సార్ మనం ఇలా అనుకున్నాం కదండి డైరెక్టర్ గారు, ఇలా వచ్చింది ఏంటిది అంటే కాదు ఇలా ఎందుకు వచ్చిందంటే నేను ఆ సీన్ అలా తీశాను కాబట్టి ఇలా వచ్చింది ఇది. ఓకే అవునా సార్, ఒక పని చేద్దాం సార్, నాకు ఎందుకో డౌట్గా ఉంది, ఇంకెవరికైనా చూపిద్దాం అంటే ఎడిటర్ అవునండి రైటర్ గారు చెప్పింది ఇదే అండి, మరి మీరు చెప్పింది ఏదంటే కెమెరామెన్ అలా కదండి, మళ్ళీ చేద్దాం ఒకసారి, మళ్ళీ తీస్తారు, ఒకసారి రీషూట్ చేస్తాం. ఒక్కోసారి రైటర్ని అందరూ కన్విన్స్ చేస్తారు, ఏమైనా ఎక్కువ మాట్లాడి డైరెక్టర్ తీసిన కరెక్ట్, అది కన్వే అవుతుంది, నేను టెన్షన్ పడక ప్రొడ్యూసర్ లాంటి వాడు ఎడిటర్ లాంటి వాడు చెప్తారు. సో ఇది చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది జాబ్. సో మనం రాసింది గొప్పగా తీసాడు, మనం రాసింది అంటే ఎలా తీసాడు అనుకోవడానికి హక్కు లేదు, ఆస్కారం లేదు అక్కడ. ఓకే ఫైన్ సార్. అంటే మేము చాలా ఎలాబొరేట్గా ఆన్సర్స్ చేస్తున్నాం, పర్వాలేదా? లేదు సార్, లవింగ్ ఇట్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ప్రతిదీ అంటే ఈ డీటెయిల్సే కదా ఆడియన్స్ కూడా కోరుకునేది, బ్యాక్గ్రౌండ్ ఈ విషయాలన్నీ కూడా. యా అండ్ సార్ ఇప్పుడు ఒకసారి కొంచెం షిఫ్ట్ చేస్తే మళ్ళీ ఈ మూవీస్ దగ్గర డైరెక్టర్ అంటాడు, రైటర్ అంటాడు ఫ్లాప్ అయినప్పుడు నేను చెప్పినట్టు తీయలేదండి డైరెక్టర్ అంటాడు. డైరెక్టర్ కూడా అంటాడు ఏమన్నా నేను చెప్తూనే ఉన్నాను సార్, అంతంత లెంగ్త్లు రాయొద్దని రాసాడు, అది ఇప్పుడు చూసుకుని ఎట్లా ఉంది. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకరిది అనుకోండి ఏం తీసా అంటే డైరెక్టర్, రైటర్ కూడా ఏమన్నా అంటే కథ ఇచ్చాను సార్, ఇట్స్ ఆల్ కామన్, ఇట్స్ హ్యూమన్ నేచర్, ఇట్స్ ఫైన్. బట్ మీరు ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యారా అండి ఏదన్నా మూవీ ఫ్లాప్ అవ్వడానికి రీజన్? థ్యాంక్ యూ ఫీల్ అయ్యాను నేను, థ్యాంక్ యూ ఫ్లాప్ అయింది కదా, నేను ఫీల్ అయ్యాను. నేను ఎందుకంటే నేను ఎందుకు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యానంటే నేను చాలా ఎక్కువ కథ నమ్మాను, అది నేను ఇప్పటికీ చాలా నమ్ముతున్నాను. అది ఎందుకంటే అది యూనివర్సల్ ఎమోషన్, గ్రాటిట్యూడ్ అనేది. గ్రాటిట్యూడ్ ఈజ్ అన్ యూనివర్సల్ ఎమోషన్. నాకు మా అమ్మా నాన్న పట్ల గ్రాటిట్యూడ్ ఉండటం వెరీ లాజికల్, నన్ను కన్నారు కాబట్టి. నాకు పరిచయం లేని, నాకు నా జీవన ప్రయాణంలో పరిచయం అయ్యి కొన్నాళ్ళు ఉండి నా జీవితంలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు నా జీవితం మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఆ ఇంపాక్ట్ వల్ల నేను ఎంత ఎదిగాను అని నేను తెలుసుకునే లోపు ఎంత అహంకారంగా ప్రవర్తించానో, తెలుసుకున్నప్పుడు నా అహంకారానికి మూల్యం ఏంట్రా అంటే వాళ్ళని వెళ్ళి వాళ్ళని గుర్తించి వాళ్ళని కృతజ్ఞత అడగటము, వాళ్ళని క్షమాపణ అడగటమే అనుకునే కథ అది. ఆ కథ యునీక్, ఇప్పటిదాకా ఎవడో చెప్పలే, ఈ సింపుల్ ఎమోషన్ ఇప్పటిదాకా ఎవడో చెప్పలేదు, దీన్ని చెప్దామని రాజు గారు నేను బాగా ట్రై చేశాం. నేను ఎందుకు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నానంటే ఇన్ మై నాలెడ్జ్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విక్రమ్ కే కుమార్. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విక్రమ్ కే కుమార్ ఫర్ ద వే హీ షూట్స్ ఫిలిమ్స్, ఫర్ ద బ్యూటిఫుల్ అవాంట్-గార్డే విజువల్స్ లైక్ 24 ఆర్ ఇష్క్ అండ్ మనం. అలాంటి డైరెక్టర్ని నేను పెట్టుకున్నప్పుడు నాకు దొరికినప్పుడు ఈ కథను ఆయన ద్వారా చెప్పాలనుకున్నప్పుడు నా వైపు నుంచి తప్పు జరిగి ఉండొచ్చు, నేను కరెక్ట్గా కన్వే చేసి ఉండకపోవచ్చు. అందులోనూ ఎమోషన్స్ వీటి గురించి మాట్లాడుకుంటే విక్రమ్ కే కుమార్ గారు చాలా బాగా హృదయాన్ని ఆయన టచ్ చేస్తాడు కదా. మేబీ మా ఇంటరాక్టివ్ కోర్స్లో నేను అనుకుంది తనకు అనుకోలేదా, తను అనుకుంది నేను అనుకోలేదా, అయితే మేము అందరం అనుకుంది ప్రజలు అనుకోలేదా, ఎక్కడో మిస్ అయిందే.
నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్, నా ఇష్టమైన డైరెక్టర్, నాకు అన్నిటికన్నా ఎక్కువ నిజంగా గ్రాటిట్యూడ్ నాకుంది నాగార్జున గారి మీద. ఎందుకంటే నా ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూసర్ ఆయన. వాళ్ళ అబ్బాయితో సినిమా చేస్తున్నాక ఐ లవ్ నాగ చైతన్య యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ స్క్రీన్ ప్రెజెన్స్, అండ్ ఫర్ ద హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్ హీ హ్యాస్. బట్ మీ అందరం కలిసి చేసింది ఎక్కడో మిస్ అయింది. ఇది మూవీ చూసిన తర్వాత ఏమన్నా అర్థమైందా అండి? ఎందుకు ఫెయిల్ అయిందన్నా, అంటే నేను ఇన్ జనరల్ ఒక విషయాన్ని నమ్ముతాను. అదేంటంటే కథలో ముందు ఒక ఎమోషన్ని కథ రాసుకునేటప్పుడు లాజికల్గా కరెక్ట్గా చెప్తున్నావో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత తెర మీదకి వెళ్ళినప్పుడు సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేసే ఒక పేస్ ఉంటుంది. ప్రతి కథకి ఒక యూనిక్ పేస్ ఉంటుంది. అది ఎడిటింగ్ ద్వారా వస్తున్న పేస్. అదేంటంటే అది సినిమా సీన్ జరుగుతుంది అనుకోండి, ఆ సీన్ అర్థమైపోయిన తర్వాత కూడా ఇంకా సీన్ వస్తుంటే మనకు బోర్ కొడుతుంది. ఆ సీన్ కంటెంట్ అయిపోయిన తర్వాత కూడా అదే సీన్ వస్తుంటే ల్యాగ్ అంటాం. ఆ సీన్ మనకి ఎక్కకుండానే ఇంకో సీన్ వస్తుంటేనేమో ఫాస్ట్ అయిపోయింది, డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయలేకపోయాము సీను బుర్రలోకి అనుకుంటాం. సో నా పర్సనల్ ఫీలింగ్ పేసింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక కథకు ఒక్కొక్క పేసింగ్ ఉంటుంది. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎడిటర్. మాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నులి గారు, అండ్ జెర్సీకి నేషనల్ అవార్డు వచ్చింది. ఫెంటాస్టిక్ ఎడిటర్. హీ హాస్ డన్ సమ్ ఫ్యాబులస్ ఫిల్మ్స్. త్రివిక్రమ్ గారికి, సుకుమార్ గారికి, వీళ్ళందరికీ చేశాడు ఆయన. సో అతను చెప్తూనే ఉన్నాడు ఏదో తేడా ఉందని చెప్తాను. ఫస్ట్ ఈజ్ ద ఫస్ట్ జడ్జ్. సో ఆయనకి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు థ్యాంక్ యూ సినిమా. దట్స్ వాట్ ఐ గ్యాదర్డ్ ఫ్రమ్ వాట్ హీ స్పోక్. ఆయన నాకు మొహమ్మద్ చెప్పుండకపోవచ్చు, కానీ ఆయన నాకు చెప్పిన మాటల ద్వారా నాకు అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ నేను ఎప్పుడు కాంట్రవర్సీ అవ్వకుండా చెప్తున్నాను. హీ డిడ్ంట్ టెల్ మీ. సో అది ఒక్కోసారి ఏమవుతుంది, ఆ పేస్నితో ఎమోషనల్ ఫిల్మ్స్ ఏమవుతాయంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సీన్లో మేము సరిగ్గా రాసి ఉండకపోవచ్చు, ఆ డైలాగ్ సరిగ్గా కన్వే ఉండొచ్చు, లేకపోతే ఆ పేసింగ్ కరెక్ట్ లేకపోయి ఉండొచ్చు, ఎక్కడో ఏదో జరిగి ఉండొచ్చు. అంటే ఇది ఎందుకు ఏదో జరిగి ఉండొచ్చు అని వర్డ్ వాడారంటే ఏం జరిగిందో తెలిస్తే ఇంకో సినిమాకి అది చెయ్యం. సో ఎప్పుడో ఫస్ట్ 10 ఏళ్ల ఫిల్మ్ మేకింగ్లో అందరికీ అర్థమైపోయి అందరూ అన్ని బ్లాక్ బస్టర్లు తీసేవాళ్ళు. అది ఎప్పటికీ తెలియని ఒక మ్యాజిక్. అది ఏం తప్పు జరిగింది, ఏం రైట్ జరిగింది, ఫలానా సినిమాలో ఏం రైట్ జరిగింది, ఎందుకు హిట్ అయింది అని తెలిస్తే అందరూ సినిమాలు తీస్తారు కదా. ఏం తప్పు జరిగింది అని తెలిసి అందరూ తప్పులు కరెక్ట్ చేసుకుంటారు కదా. ఇది ఎవరికీ తెలియని ఒక మ్యాజిక్ అమ్మాయి. అందుకని నేను సినిమా చూసినప్పుడు నాకు రాజు గారి మీద, విక్రమ్ కే కుమార్ గారి మీద అండ్ చైతన్య గారి మీద ఉన్న అభిమానంతో ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్. నాట్ దట్ ఇట్స్ ఎ బ్యాడ్ స్టోరీ ఆర్ ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్ ఆర్ బ్యాడ్ మేకింగ్ ఆర్ బ్యాడ్ థింగ్. ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ రిజల్ట్, నాట్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ దట్ హెస్ కమ్. సార్ ఇక్కడ దిల్ రాజు గారి మీద మీకు లోపల కొంచెం కూడా నెగిటివ్ ఫీలింగ్ కానీ కోపం కానీ ఎక్కడా లేదంటారా? నాకు ఫ్యామిలీ అమ్మాయి, ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. ఈజ్ లైక్ అంటే మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈజ్ మై ఫ్యామిలీ. ఐ లుక్ అప్ టు హిమ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. రాజు గారు, నేను థ్యాంక్ యూ స్టేజ్ మీద కూడా చెప్పాను. నేను ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నాను జీవితంలో. కొంతమంది దగ్గర, రాజుగారి దగ్గర పేషెన్స్ నేర్చుకున్నాను. రాజుగారి దగ్గర ఎంత పేషెన్స్ ఉంటుందంటే ఆయన ఎప్పుడు నవ్వుతుంటారు. ఆయనకున్నంత స్ట్రెస్, ఆయనకున్నంత అర్జెన్సీ ఇన్ టేకింగ్ ఎ డెసిషన్. ఆయన ఒక డెసిషన్ తీసుకోవాల్సినంత స్పీడ్గా, ఎందుకంటే ఒక 100 ఫైళ్ళు ఉంటాయి టేబుల్ మీద, అంటే 100 సమస్యలు ఉంటాయి ఆయన జీవితంలో, 100 సిచ్యువేషన్స్ ఉంటాయి. 100 సిచ్యువేషన్ ఇమీడియట్ డెసిషన్ తీసుకోవాలి. సో ఎంత పేస్గా పనిచేయాలి, ఆయన ఎంత ఫాస్ట్గా పనిచేయాలి. ఆ ఫాస్ట్గా పనిచేసేటప్పుడు చిరాకు పడవచ్చు, కోపం రావచ్చు, విసుగు పుట్టచ్చు, ఏమో ఆ పండుగ సేపు అనొచ్చు. ఇవేమి అండాయి. ఎంత స్థిత పరిజ్ఞత, ఎంత బ్యాలెన్స్ అది. అంటే ఎందుకు నేను ఇదెందుకు అడగాల్సి వచ్చిందంటే చూసే వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్పి జవాన్ మూవీ అప్పుడు వచ్చినటువంటి ఆ క్రియేటివ్ డిఫరెన్సెస్ కాదు. అదే చెప్తున్నాను ఏంటంటే ఆ క్షణంలో అయింది. నేను అప్పుడు బాధపడ్డా, ఆ క్షణంలో బాధపడ్డా. ఆ క్షణంలో నేను బాధపడ్డానని ఇంకో క్షణంలో చెప్పాను అంతే. బట్ ఆ తర్వాత ఏం లేదు. అందరూ చెప్తాం, అందరం కలిసి ఇది బ్రహ్మాండం అని పంపిస్తాం. అది బ్రహ్మాండం అయితే నేను చెప్పా అంటారు. బ్రహ్మాండం కాకపోతే నువ్వు చెప్పావు అంటారు. అదే మళ్ళీ. అండ్ దిల్ రాజు గారు నిన్న కూడా మాట అంటే మీకు అంటే పదాలతో కూర్చలేనంత ఇష్టం నాకు.
అర్థమైంది. ఫైన్. అండ్ సో అందుకనే ఇంకోటి చెప్పు, అందుకనే ఆయన నన్నేమి అనరు అనే ధైర్యంతోనే అంత మాట అన్నా. అన్నారు. ఓకే. అది కూడా అర్థమైంది. అప్పుడు కూడా అర్థమైంది. లేకపోతే ఇంటికి వచ్చి కొట్టేవాడైతే ఎందుకంటాం, అంతే కదా, బాధపడేవాడు. దిల్ రాజు మీద అని నన్ను బతకగల, అంతే, ఆయన మంచివాడు కాకపోతే. ఫైన్, ఐ థింక్ ఐ ఆన్సర్ యూ. Yes. Yeah.